నువ్వు ఎన్ని పరిశ్రమలు పెట్టినా ఎన్ని వ్యాపారాలు పెట్టినా అదంతా పెద్దగా నీకు క్రెడిట్ రాదు. అదే ఐటీ పెడితే కనుక నీకు క్రెడిట్ వస్తుంది అన్నది చంద్రబాబు గారి ఆలోచన. హైదరాబాద్ని ఆయన పదే పదే చూస్తూ ఉంటారు, అందుకనే ఆ రూట్లో ఉంటుంది. ఆంధ్రాకి ఐటీ వరల్డ్ రావాలంటే ఇక్కడ కంపెనీలు రావట్లేదు, వైజాగ్లో ఇస్తామన్నా రావట్లేదు. అదే సందర్భంలో అంతర్జాతీయ పరిణామాలు కూడా దానికి తగ్గట్టుగా లేవు ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత. కాబట్టి ఐటీ ఉద్యోగుల్ని వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఉండేటప్పుడు వాళ్ళకేదో ఒక చిన్నపాటి సహకారం ప్రభుత్వం అందిస్తే ప్రభుత్వం పేరు చెప్పుకుంటారు కదా, అదే పనిని చేయబోతున్నారు. రాష్ట్ర వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని విస్తృతపరచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వివిధ సంస్థల ద్వారా ప్రస్తుతం ఇళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళకి మెరుగైన సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, దాని స్పీడు, విధి నిర్వహణకు గదుల కొరత తదితరాలను సర్వే చేయబోతున్నారట. తగిన విద్యార్హత కలిగిన వాళ్ళు ఐటీఆర్, ఐటీఎస్ ఇతర అనుబంధ సంస్థలు పనిచేయడానికి ఆసక్తితో ఉంటే అది తెలుసుకుని వాళ్ళకి ఇంటి నుంచే పనిచేయడానికి ఎలాంటి సదుపాయాలు కావాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించేందుకు ప్రైవేట్ భవనాలు అందుబాటులో ఉన్నాయనే వివరాలు కూడా సేకరిస్తారట. ఒకే ప్రాంతంలో ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు సుముఖంగా ఉంటే అట్లాంటి చోట ఒక సెంటర్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందట. వాటిలో 20 నుంచి 25 మంది వరకు పనిచేసేలా సదుపాయాలు కల్పిస్తారట. సర్వే పూర్తయ్యాక వివిధ ఐటీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదిస్తుందట. కాబట్టి ఇవన్నీ బాగుంటాయి వినడానికి, ఆచరణలో జరిగేటప్పుడు ఏముంటుందో చూడాలి.